మనము చూస్తూ ఉన్నాం, ప్రకృతి సంబంధి అయిన మనిషి. హల్లెలూయా. ఒక్కొక్కటి మనము చూస్తూ ఉన్నప్పుడు ఏ స్థాయిలో ఏ స్థితిలో మనం ఉంటున్నామని మనకు స్పష్టముగా అర్థమవుతుంది. హల్లెలూయా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2:14. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచుదాం. దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది, ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. హల్లెలూయా. ఏంటి ఆత్మ విషయములంటే? రక్షణ, మారు మనస్సు, పశ్చాత్తాపము. క్రీస్తు నా కొరకు మరణించాడు, క్రీస్తు నా కొరకు సిలువ వేయబడ్డాడు, క్రీస్తు నా కొరకు చనిపోయాడు, క్రీస్తు నా కొరకు పాతి పెట్టబడ్డాడు, సమాధి చేయబడ్డాడు, క్రీస్తు నా కొరకు తిరిగి లేచాడు, క్రీస్తు నా కొరకు తిరిగి వస్తాడు. హల్లెలూయా. ఇది ఆత్మ సంగతులు, ఆత్మీయ విషయములు. ఈ ప్రకృతి సంబంధిగా ఉంచిన ఈ మనుష్యునికి ఇవి ఏవి కూడా అర్థము కావు. హల్లెలూయా. ఇవి ఏమి కూడా అర్థము కావు. దేవుని యొక్క వాక్యము చూస్తూ ఉంటాము. వీటిని ఏ కార్యములను కూడా అతను అంగీకరించాడు. ఎందుకంటే ఆయన ప్రకృతి సంబంధి అయిన మనిషిగా ఉంటున్నాడు. ఈరోజు రక్షణ, మారు మనస్సు లేకుండా సంఘములో కూర్చొని ఉన్నవారు ఎంతోమంది ఉంటున్నారు. సంఘానికి వస్తారు, ఉపవాసములు ఉంటారు, ప్రార్థిస్తారు, ఇవన్నీ చేస్తారు. కానీ బాబు రక్షణ తీసుకుంటావా ఈ సంవత్సరం అంటే, ఈ సంవత్సరం వద్దులేండి పాస్టర్ గారు, వచ్చే సంవత్సరము తీసుకుంటాను. ఉన్నారా ఇక్కడే? హల్లెలూయా. వాక్యము వింటారు, ప్రార్థనకి మొదటిగా వచ్చి కూర్చుంటారు, దేవుని వాక్యము శ్రద్ధగా ఆలకిస్తారు, అన్నిటిని పాటిస్తారు, ఉపవాసములు ఉంటారు, అన్నీ చేస్తారు. ఏంటయ్యా ఈ సంవత్సరమైనా రక్షణ తీసుకుంటామంటే, వద్దులేండి పాస్టర్ గారు, వచ్చే సంవత్సరము తీసుకుంటాను. ఎందుకంటే వారు ఆత్మ కార్యములను అంగీకరించలేరు. ఒకవేళ సమాజములో మంచి వ్యక్తిగా ఆ వ్యక్తి కనిపించవచ్చు, సమాజంలో సత్క్రియలు చేసేవాడుగా ఉండవచ్చు, సమాజంలో మంచి పేరుని పొందిన ఒక వ్యక్తిగా ఉండొచ్చు. కానీ రక్షణ అనుభవము లేకపోతే దేవుని రాజ్యమునకు చేరడు. హల్లెలూయా. ఆది మొదలుకొని మేము క్రైస్తవులమే అండి, ఇదే సంఘానికి మేము వస్తాము అని చెప్పేవారిని అనేకులము చూసాము. కానీ రక్షణ మాత్రము వారు పొందరు. ఒకవేళ ఆ లిస్టులో మనం ఉన్నట్లయితే ఈరోజు మన హృదయాన్ని మనము దేవునికి అప్పగించుకోవాలి. యోహాను 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 3 నుండి చూద్దామండి. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని. గమనించండి, అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. క్రొత్తగా జన్మించకపోతే, క్రీస్తుని అంగీకరించకపోతే, సంఘములో ఎంత కూర్చున్నా, ఉపవాసములు ఎంత ఉన్నా కూడా నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళవు. హల్లెలూయా. ఈరోజు చాలామంది ఏమైపోయి ఉంటున్నారంటే, సత్క్రియలు చేయడానికి, మంచి కార్యాలు చేయడానికి వీటిలలో సెటిల్ అయిపోయి ఉంటున్నారు. నేను సత్క్రియలు చేస్తే దేవుడు నన్ను పరలోక రాజ్యానికి తీసుకుంటాడు, నేను మంచి కార్యాలు చేస్తే దేవుడు తన రాజ్యానికి చేర్చుకోడు. ఆయన చేర్చుకోవాలి అంటే నీలో మారు మనస్సు కావాలి, నీలో పశ్చాత్తాప హృదయము కావాలి. హల్లెలూయా. క్రీస్తుని సొంత రక్షకునిగా నువ్వు అంగీకరిస్తేనే నీకు దేవుని యొక్క రాజ్యము. వాక్యము సెలవిస్తూ ఉన్నది, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేనని మీతో నిశ్చయముగా చెప్పుతూ ఉన్నాను. హల్లెలూయా. తర్వాత వచనము చూస్తామండి, 4వ వచనం.
అందుకు నికోదేము ముసలివాడైన మనుషుడు ఎలాగో జన్మింపగలడు, రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి, గమనించండి, రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమ పరుచుదాం. నువ్వు దేవుని రాజ్యానికి చేరాలి అంటే ఒకటి నీటిలో మునగాలి, రెండోది ఆత్మలో నువ్వు ముంచబడుతూ ఉండాలి. హల్లెలూయా. నీటిలో ఒక్కసారి, ఆత్మలో దినదినము నువ్వు నిండుతూ ఉండాలి. ఆత్మలో నువ్వు ముంచబడుతూ ఉండాలి. హల్లెలూయా. ఈ అనుభవము కలిగిన వాడు దేవుని యొక్క రాజ్యానికి వెళుతాడు. హల్లెలూయా. ఈ అనుభవము లేని వారు, ఈ ప్రకృతి సంబంధి అయిన వ్యక్తి ఎలా ఉంటాడంటే, ఎంత గొప్పగా ఆరాధన జరుగుతూ ఉన్నా ఆర్కెస్ట్రాలో పాడుతూ ఉంటారు కదండి, వాళ్ళని చూసినట్టుగా చూస్తూ ఉంటారు. హల్లెలూయా. ఏకీభవించలేరు, ఎందుకంటే ఆత్మ సంగతులు వారికి అర్థము కావు. ఒకవేళ సేవకులు ఏదైనా ఒక మాట అన్నప్పుడు ఓర్చుకోలేరు, ఎందుకంటే నా కొరకు అన్నాడేమో అన్నట్టుగా ఒక ఫీలింగ్. ఇవన్నీ ఎవరికి కలుగుతాయంటే ఈ ప్రకృతి సంబంధి అయిన వ్యక్తులకు మాత్రమే. హల్లెలూయా. వాక్యము స్పష్టముగా ఉంటున్నది, ఆత్మ కార్యములను వారు అంగీకరించారు. హల్లెలూయా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2:14 ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. హల్లెలూయా. నిత్య జీవం ఉంటున్నది, దేవుని రాజ్యం ఉంటున్నది, దేవుడు నా కొరకు మరణించాడు, ఇవి ఏవి కూడా తను అంగీకరింపడు. తరువాత చూద్దాం, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక. హల్లెలూయా. అవన్నీ అతనికి వెర్రితనముగా ఉంటుంది. నిత్య జీవం ఉంటున్నది, నిత్య నరకము ఉంటున్నది అనే ఒక అవగాహన లేకుండానే ఈ వ్యక్తి జీవించేవాడై ఉంటున్నాడు. రోమియోలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8, 9, 10 చూద్దామండి. 10వ అధ్యాయము 8, 9, 10. అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోను ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. గమనించండి, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభువని అందరము కలిసి చదువుదామండి. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమ పరుచుదాము. హల్లెలూయా. నువ్వు నోటితో ఒప్పుకోవాలి. ఏంటి ఒప్పుకునేది? ఆయన వచ్చాడు, నా కొరకు జీవించాడు, మరణించాడు, తిరిగి లేచాడు, తండ్రి యొద్దకు వెళ్ళాడు, తిరిగి రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా. దీన్ని మనము విశ్వసించాలి, దీన్ని మనము నమ్మాలి. చాలా మంది ఏమి చేస్తారంటే సంఘములో ఉన్నప్పటికీ దీన్ని వారు నమ్మరు. కానీ యేసు ప్రభు మరియు దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఏ మానవుడు కూడా నశింపకుండా ప్రతి మానవుడు రక్షణ పొందాలనేది దేవుని యొక్క ఉద్దేశము. హల్లెలూయా. తల్లిదండ్రులు వారి బిడ్డలు బాగుండాలని ఆలోచిస్తారు, అలాగనే దేవుడు కూడా తన బిడ్డలు నిత్యమైన రక్షణలో, హల్లెలూయా, ఆయనతో పాటు ఉండాలని ఆయన ఉద్దేశిస్తూ ఉన్నాడు. ఏ ఒక్కరు కూడా నశింపకుండా వారందరూ కూడా రక్షింపబడాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. దేవుని యొక్క వాక్యము చూస్తూ ఉన్న 1 తిమోతియులకు రాసిన పత్రిక 2:4 హల్లెలూయా. ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు. హల్లెలూయా. ప్రతి మానవుడు రక్షణ పొందాలి.
అని ఆయన ఏమి చేస్తూ ఉంటున్నాడంటే ఆశిస్తూ ఉన్నాడు, ఇష్టపడుతూ ఉన్నాడు. ఈరోజు మనం ఏమి చేస్తూ ఉన్నామంటే దేవుని మందిరములో ఉన్నప్పటికీ కూడా ఈ రక్షణ అనుభవము లేనట్టి వారుగా జీవిస్తూ ఉన్నాం. మంచి క్రియలు చేస్తూ ఉన్నాం, సంఘములో పరిచర్య చేస్తాం, ప్రతీది కూడా మనము చేసుకుంటూ ప్రతి పని కూడా సేవకులు మనకు అప్పగించేవి అన్నీ చేస్తూ ఉన్నాము. కానీ నువ్వు రక్షణ పొందావా? హల్లెలూయా. ఒకవేళ ఇంకా నువ్వు రక్షణ పొందలేదంటే నీ సమయమును నువ్వు వ్యర్థము చేసుకుంటున్నావు, నీ సమయమును నువ్వు వేస్ట్ చేసుకుంటున్నావు. దేవుడు నీకు ఇచ్చిన సమయమును నువ్వు పరిపూర్ణముగా ఏమి చేస్తూ ఉన్నావు అంటే వ్యర్థపరుస్తూ ఉంటున్నావు, వ్యర్థము చేసుకుంటున్నావు. ఆయన ఇచ్చిన తలాంతులను, కృప, వరమును నువ్వేం చేస్తూ ఉంటున్నావు అంటే వాటి అన్నిటినీ కూడా రక్షణ పొందకుండా నువ్వు పోగొట్టుకుంటున్నావు. హల్లెలూయా. ఈరోజు తలాంతులు, దేవుడిచ్చిన మంచి మంచి వరములు ఎక్కడ ఉన్నాయంటే ఒక గొప్ప దైవజనుడు సెలవిచ్చాడు, అవన్నీ కూడా సమాధిలో ఉంటున్నాయంట. ఎక్కడ ఉన్నాయండి? సమాధిలో. కారణము వారి యొక్క తలాంతులు, వరములను దేవునికి ఉపయోగించకుండా వారు ఏమైపోతున్నారంటే మట్టికి మట్టి అయిపోతూ ఉన్నారు. వారితో పాటు అవి కూడా సమాధి చేయబడుతూ ఉంటున్నారు. ఈరోజు ఒక అవకాశమును దేవుడు మనకిస్తూ ఉన్నాడు. ఏంటి అవకాశం అంటే ఇంకా ప్రకృతి సంబంధి అయిన మనిషిగా మనము ఉన్నట్లయితే ఈరోజు మనము మారు మనస్సు పొందాలి. రక్షణ అనుభవము లేదంటే మనము రక్షణ పొందుకొనడానికి ముందుకు వచ్చేవారమై ఉండాలి. హల్లెలూయా. అదే దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు, అదే పరలోకము ఎదురు చూస్తూ ఉంటున్నాడు. ఆదాము అవ్వకి ఒక మంచి సామర్థ్యమును దేవుడిచ్చాడు, కానీ పాపము వలన వాటిని పోగొట్టుకున్నారు. మనము మరలా వాటిని పొందుకోవాలి. ఆ అధికారమును, దేవుడు మనకిచ్చిన కార్యములను మనము పొందుకొని ఈ లోకములో జీవించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశముగా ఉంటున్నది. హల్లెలూయా. ఇది మొదటి మనుష్యుడు. ఎవరండి? ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు.